నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా, నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా, నీకు తోడై యుందును, నీకు తోడై యుందును. నడచువాడు యెహోవా, నీ ముందర నడచువాడు యెహోవా. గొర్రెపిల్ల జీవజలములా ఉగ్రల యొద్దకు వారిని నడిపించును. గొర్రెపిల్ల జీవజలములా అధ్యాయం అంతా కూడా మనం మాట్లాడే శబ్దం యెహోషువ 4. యెహోషువ 4వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా కూడా మనము మార్చి చదువుతాం. జనులందరూ యోర్దాను దాటుట మొదలుపెట్టిన తర్వాత యెహోవా యెహోషువకు నీలాగు సెలవిచ్చెను. యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలబెట్టుడని వారి ఆజ్ఞాపించుము. ఐదవ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం. వారితో నిన్నను యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసమును ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకొని లేవనెను. 7వ వచనం, అది యోర్దాను దాటుతుండగా యోర్దాను నీళ్లు ఆపబడినగా ఈ రాత్రులు చిరకాలం వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును. అప్పుడు యెహోషువ నిబంధన మందసము మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలవబెట్టించెను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. జనులందరూ దాటిన తర్వాత వారు చూచుచుండగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని ఎన్నో మైదానాలకు దాటి వచ్చింది. యెహోవా సాక్ష్యపు మందసమును మోయు యాజకులకు యోర్దానులో నుండి యువతరికి రండని ఆజ్ఞాపించమని యెహోషువతో సెలవిగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాలు పొడి నీళ్లను నిలవగానే యోర్దాను నీళ్లు వారి చోటికి ఎప్పటి వల్లే మరలి దాని గట్లన్నిటి మీద పొదిలిపారెను.
వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి 22వ వచనం, అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటి 24వ వచనం, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకు మేము దాటి వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రము ఎండ చేసినట్లు మీరు దాటి వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంతతి వారికి తెలియపరచాలి. చదువుకున్న సో ఈ యొక్క యెహోషువ 4వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, మందసము ముందుగా వెళ్ళాల, మందసము వెనకాల ప్రజలందరూ కూడా ఫాలో అవ్వాలి. ఆ మందసాన్ని యాక్చువల్లీ ఆ మందసాన్ని కట్టెల మీదనే పోయాలి. ఏం చెప్పాలంటే, ఆ మందసాన్ని యాజకులు అంటే లేవీయులు మాత్రమే ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ చేయాలి. లేవీయులు మాత్రమే ఆ యొక్క మందసాన్ని మోయాలి. ఎవరు పడితే వాళ్ళు మోయడానికి వీల్లేదు. ఆ మందసాన్ని ఒక చోట నుండి ఇంకో చోటుకి తీసుకొని వెళ్ళాలి అంటే భుజముల మీద మోసుకొనే పోవాలి. కొన్ని చోట్ల మందసాన్ని బండి మీద తీసుకొని పోయినారు, మందసాన్ని ఇంకొక దేవుని మీద తీసుకొని పోయినారు అని వాక్యంలో ఉంది. కానీ అది దేవుడు ఎప్పుడు కూడా సెలవీయలేదు. అది వాక్యానికి విరుద్ధమైన దేవుని ఆజ్ఞని అతిక్రమించుట. అందుకే వెంటనే వాళ్ళ పనిష్మెంట్ వచ్చేసింది వెంటనే. సో మందసాన్ని ఎప్పుడైనా సరే భుజముల మీదనే మొయ్యాలా. సరే, ఎవరు మందసాన్ని భుజముల మీద మొయ్యాలి అంటే లేవీయులు మాత్రమే. ఆ ప్రత్యక్ష గుడారంలో లేవీయులకు మాత్రమే దేవుడు ఆ యొక్క అధికారం అనేది ఇచ్చినాడు. మిగతా 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాలలో ఎవరికి కూడా దేవుడు ఆ అధికారము ఇవ్వలేదు. నిజంగా వీళ్ళంతా ఎంత మంచి భక్తులు అంటే దేవుని మాటని వెంటనే విన్నారు, దేవుని మాటకి వాళ్ళు లోబడ్డారు. ఎందుకంటే దేవుని మాట వినకపోతే పాడైన కాలంలో వెంటనే పనిష్మెంట్ అనేది వచ్చింది, వెంటనే శిక్ష అనేది వచ్చింది. కాబట్టి వాళ్ళు దేవునికి చాలా భయభక్తులు కలిగి ఉన్నారు. ప్రత్యక్ష గుడారంలో లేవీయులు తప్ప ఇంకెవరు కూడా సేవ చేయొద్దు అని అంటే ఆ ప్రత్యక్ష గుడారానికి మిగతా వాళ్ళు ఎవరు కూడా తెలియలేదు. ఆ పరిశుద్ధ స్థలానికి కానీ అతి పరిశుద్ధ స్థలానికి కానీ ఎవరు కూడా వెళ్ళలేదు. ఎవరి లిమిట్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి హద్దులలో వాళ్ళు ఉన్నారు. నూతన నిబంధన కాలంలో మనమంతా ఉన్నాము. సో లేవీయులు అంటే లేవి అనే పేరు అర్థం ఏంటంటే హత్తుకొనుట. హత్తుకొనుట. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని హత్తుకొని జీవిస్తారో అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క సేవని, ఈ యొక్క పరిచర్యని అప్పగిస్తాడు. దేవుణ్ణి హత్తుకొని జీవించుట అది నువ్వు నేను తెలుసుకోవాలి. ఏంటంటే ఈ రోజులలో నూతన నిబంధన కాలంలో ఉన్న నువ్వు నేను లేవీయులు అంటే ఎవరు అంటే హత్తుకొని జీవించాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని హత్తుకొని జీవిస్తారో వాళ్ళకు మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క సేవ చేసే భాగ్యాన్ని ఇస్తాడు. ఎవరికి బట్టి వాళ్ళకి దేవుడు నేను ఒకవైపు లోకాన్ని హత్తుకుంటున్నాను, ఇంకోవైపు నా లోక సంబంధమైన స్నేహితులను హత్తుకుంటున్నాను. ఇష్టం వచ్చినవన్నీ హత్తుకొని మందిరంలోకి వచ్చి నేను దేవుని సేవ చేస్తా అంటే దేవుడు ఎప్పటికీ కూడా అంగీకరించు. అవన్నీ దేవుని దృష్టిలో అవి అంగీకారంలో కాదే కాదు. ఎవరైతే దేవుణ్ణి హత్తుకొని జీవిస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే ఏంటి అంటే దేవుని సేవ చేయడానికి. ఇప్పుడు లేవీయులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆ యొక్క మందసాన్ని ముట్టుకున్నారు అనుకోండి, వెంటనే పనిష్మెంట్ అనేది వచ్చింది. సో కాబట్టి ఉజ్జా అనే వ్యక్తి దావీదు కాలంలో ఉన్నాడు. ఆ కాలంలో జరిగింది కూడా అదే. ఆ మందసం ఎడ్ల బండి మీద వస్తున్నదంట. అసలు మందసాన్ని ఎడ్ల బండి మీద తీసుకునే రావాలి, భూతముల మీద మోసుకొని తీసుకొని రావాలి. సరే, ఎడ్లకు కాలు జారింది, అది మందసం పడిపోతుంది అని ఈ యుద్ధ ఊరుకుండా పోయింది. మందసం పడిపోతుంది అని ఆ మందసాన్ని ముట్టుకోలేదు. ఆ మందసాన్ని ఎవరు ముట్టుకోవాలి? అసలు ఎవరు ముట్టుకోవద్దు? దేవుని సేవ ఎవరు చేయాలి, ఎవరు చేయొద్దు ఏమీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళాలి అనుకోండి, మీకే నష్టం. సో
కాబట్టి అందుకే పాత నిబంధన కాలంలో లేవీయులు ఉండే, నూతన నిబంధన కాలంలో దేవుడిని హత్తుకొని జీవించేవారు. సరే, నేను దేవుని సేవ చేస్తున్నాను అని అంటే దేవుని హత్తుకొని జీవిస్తున్నాను కాదు. అర్థమవుతుందా? నేను దేవుని సేవ చేస్తున్నానంటే దేవుణ్ణి హత్తుకొని జీవిస్తున్నా అని కాదు అన్నాడు. సో దేవుణ్ణి హత్తుకొని జీవించుట అంటే ఏంటో కూడా మనము తెలుసుకోవాలి. జీవంగా సజీవుడైన దేవుడిని నమ్ముతున్నాము. మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నా భార్యతో మాట్లాడేటప్పుడైనా సరే, తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడైనా సరే, సంఘంలో అయినా సరే, నేను చేసే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధ ఉంది. నీవు జీతం సిద్ధపరుస్తున్నాడు. సో కాబట్టి నేను చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఇది దేవుని ఇల్లు, మన ఇల్లు కాదు. మన పైసలు ఇల్లు. ఈ స్థలం కొనడానికి మన డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఈ బిల్డింగ్ కట్టడానికి మన డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. పోనీ పాటలు పాడే టాలెంట్ ఉందా? వాక్యం చెప్పే టాలెంట్ ఉందా? ఏమీ లేదు. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా లేము, ఇది మా అత్తగారు, మా మామగారు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటారు అంటే నీకే నష్టం. చెప్పడం మా బాధ్యత. ఏసు నమ్మని చెప్తాం, మారవాళ్ళు మీకు సబ్బులు మేము మారవాళ్ళ ఇద్దరే ఉంటాం. మీరాజు కొంతమంది చూసాం, కొంతమంది చెప్పారు మీరాజు మాకు ఏమే కాకపోయి ఇప్పుడు దాకా ఏం కాదు. ఇక ముందరికి ఏమవుతుంది అంటే నీకే సరే. ఏమైనా ఇక్కడ మందసమును మోసే బాధ్యత లేవీయులు, యాజకులు. యాజక సేవ చేయడం లేవీయులకే ఉంది. సరే, లేవీయులేమో మందసాన్ని మోసినారు. మరి మిగతా 12 మంది వాళ్ళు ఏం మోసినారు? అంటే చెప్పను, గోత్రానికి ఒక వ్యక్తి చొప్పున వాళ్ళ భుజం మీద రాళ్ళు. ఈ 4వ అధ్యాయంలో ఒకటి మందసాన్ని మోసే పని, రెండోది రాళ్ళు మోసే పని. మందసాన్ని మోసే పని ఏమో వీళ్ళది. అంటే మందసము అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే. దేవుని పని చేయుట, దేవుని యొక్క సేవ అనేది ఎవరికైతే అప్పగించారో ఆ యొక్క సేవని వాళ్ళు చేస్తారు. వాళ్ళే ఆ యొక్క సేవని వాళ్ళ భుజంలో మీద మొయ్యాలి. నిజం చెప్పాలంటే ఇది నా సంఘము, నేను ఇక్కడ నా బాధ్యత ఇది, దేవుడు నాకు అప్పగించిన పరిచర్య, నేను నమ్మకంగా చేస్తాను. నా పరిచర్య ఏదో నేను తెలుసుకుంటాను, ఆ పరిచర్య నేను నమ్మకంగా చేస్తాను. అదేవిధంగా చర్చ తర్వాత చాలా మంది ఉంటారు. మిగతా వాళ్ళ బాధ్యత ఏంటి అంటే రాళ్ళు పోయి ఉంటారు. రాళ్ళు అంటే పోయిన వారం, అంటే అంత ముందు వారం మనం చూసిన సంగతి ఏంటి అని అంటే సాక్ష్యము. రాళ్ళు అంటే సాక్ష్యము. నా అత్తమామ ముందర నా సాక్ష్యం ఏంటి? ఒకటి. నా తల్లిదండ్రుల ముందర నా సాక్ష్యము ఏంటి? నా వారి ముందర నా సాక్ష్యము ఏంటి? ఆఫీస్లో పైనకే పోతున్నాం, లేకపోతే వీధిలో నాకు వ్యాపారం ఉంది, వీధిలో నా సాక్ష్యం ఏంటి? నా ఇంట్లో నా సాక్ష్యం ఏంటి? నా వీధిలో నా సాక్ష్యం ఏంటి? నా యొక్క సంఘంలో నా సాక్ష్యము ఏంటి? పోయిన వారం నేను రాలేదు కదా. పోయిన వారం ఒక చోట సేవకుల మీటింగ్ అయితే పోయింది. అంటే ఆ చర్చికి 4 సార్లు 5 సార్లు నేను ఆదివారం పరిచయకు పోయినాను. ఆ సేవకుడు నన్ను పిలిచినాడు, నువ్వు రావాలి మా సంఘంలోనే సేవకుల మీటింగ్లు అవుతున్నాయి, పొద్దుగల 9 గంటల దాకా 5 గంటల దాకా సేవకుల మధ్యలో కలిసి మనం ప్రార్థన చేద్దాము, నువ్వు కూడా రాని నేను పోయినాను. అయితే ఆ ఏరియా అంటే ఏ ఏరియాలో అయితే ఆ చర్చ్ ఉందో అది ఆర్ఎస్సీ సేవ. అయితే ఆ చర్చ్ కడదామని వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. చర్చ్ కడదామని పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత కూడా ఆ చర్చ్ కడుతుంటే ఆర్ఎస్ఎస్ వచ్చి వెంటనే అపోజ్ చేసేసింది. ఇక్కడ ఏం కడుతున్నారు, చర్చ్ కడుతున్నాము అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అందరూ ఆదరణ చేసేసారు. ఏ స్థానిక సేవకుడైతే ఆ యొక్క చర్చను కట్టిస్తున్నాడో ఆ యొక్క సేవకుని 3 రోజులు అరెస్ట్ చేయించారు. మా ప్రాంతంలో అసలు చర్చ్ ఉండనే ఉండదు, ఇక్కడ చర్చ్ అవసరం లేదు సరే అని చెప్పేసి తర్వాత ఏం చేసినారు అంటే పర్మిషన్ చేంజ్ చేసేసారు. మేము ఇక్కడ చర్చ్ కట్టలేము, ఇల్లే కట్టుకున్నాము అని పర్మిషన్ తెచ్చుకున్నాం. పర్మిషన్ తెచ్చుకొని ఇల్లు అది ఇల్లే. సో ఫస్ట్ ఫ్లోర్ 2nd ఫ్లోర్ వేసారు.
ఫస్ట్ ఫ్లోర్కి అసలు తలుపులు లేవు, కిటికీలు లేవు, వెంటిలేషన్స్ లేవు. హాల్ మాత్రం పెద్దది. సో ఆ తలుపులు, కిటికీలు, వెంటిలేషన్స్ ఏమీ లేకుండా ఆ ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు పరిచయం అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఆ మందిరానికి చుట్టుపక్కల అంటే ముంగల వెనకాల ఇద్దరు లాయర్లు ఉన్నారు. ముంగల ఒక లాయర్ ఉన్నాడు, వెనకాల ఒక లాయర్. ఆ లాయర్ల ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీటీవీ కెమెరా ఫోకస్ మొత్తం మందిరం మీదనే పెట్టారు. ఆ ఇంటికి అంటే ముంగలున్న లాయర్ యొక్క ఇంట్లో 2 సీసీటీవీ కెమెరాలు మందిరం దిగే, వెనకాల ఉన్న లాయర్ యొక్క సీసీటీవీ కెమెరాలు 2 మందిరం దిగే. సో ఇక్కడికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి అన్నీ వాళ్ళు గమనిస్తున్నారు అన్నమాట. ఒకరోజు చర్చి యానివర్సరీ మీటింగ్స్ పెట్టుకుందామని చర్చి యానివర్సరీ చేశారు. మంచిగా స్పీకర్ పెట్టినారు. పైన స్పీకర్ పెట్టి గట్టి గట్టిగా పాట పాడుతుంటే వాళ్ళంతా వచ్చి ఆటకం చేశారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఆటకం చేశారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అని అంటే కొద్దిమంది దేవుడి కొరకు వాళ్ళు సమర్పించుకుంటున్నారు. ఆ సేవకుడు ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు ఆ చెప్తా ఉంటే నిజంగా ఆ యానివర్సరీ మీటింగ్ జరగనివ్వలేదండి వాళ్ళు. వీళ్ళు పెద్ద పెద్ద స్పీకర్స్ పెట్టుకొని మమ్మల్ని డిస్టర్బెన్స్ చేసినారు అని చెప్పేసి మళ్ళీ ఆయన అలా చేయించారు. 2 రోజులు జైలు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏమేమి చేసిందని ఏమో 2 సార్లు జైలుకు పోయి వచ్చాడు. మధ్యలో కట్టుకుంటున్నాము అని అంటే అప్పుడు ఆయన పోయి జైలు కూర్చోబెట్టేశారు. మళ్ళీ దాని తర్వాత యానివర్సరీ మీటింగ్ పెట్టుకుంటే కూడా ఆయన జైల్లో కూర్చోబెట్టి వచ్చినారు. 2 రోజులు జైలునే వచ్చినట్టు ఆయన. ఆ మీటింగ్స్కి మేము పోయినాము. గేట్ బయటనే నిలబడ్డాడు ఆ సేవకుడు. ఏ సేవకులు అయితే వస్తున్నారో అందరినీ లోపలికి తీసేసుకుంటున్నాడు. ఎవ్వరు కూడా బయట వెళ్ళకండి, బయట మీరు ఇది కూడా పోయకండి, బయట ఉంచడం కానీ, బయట ముక్కు చిట్టడం కానీ, బయట పాలికి వెళ్ళడం కానీ ఎక్కడ వెళ్ళకండి. దయచేసి అందరూ లోపలికి ఉండండి. మీరు బయట టాయిలెట్ పోస్తున్నారు అని అంటే సాక్ష్యం పాడండి. మళ్ళీ మీరు పోయి లోపల కూర్చోవాలి. నన్ను ఆలోచన చేస్తారు. సో అందుకే ఆ చర్చకి వెళ్ళిన తర్వాత నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక విశ్వాసిగా నేను ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండొద్దు, అన్నీ నన్ను చూస్తున్నారా చూడట్లేదా. సపోజ్ నేను కనుక టాయిలెట్కి పోయిననే అవుతుంది. అప్పుడు నా పరిస్థితి ఆ మీటింగ్లో వాళ్ళు జరగనివ్వదు. ఆ యొక్క సేవకుని మళ్ళీ తీసుకుపోయి వదిలేస్తారు. సో ఆ సేవకుని సాక్షి నిజంగా అటువంటి ప్రాంతంలో కూడా ఆయన ఇంకా ఇప్పటికి కూడా పరిచయం వస్తుంది. అంటే నాకు తెలియకుండానే 4 సార్లు పరిచయం పోయొచ్చు. ఇప్పుడు తెలిసింది. నేను ఆయన చెప్పినాను, మీరు నన్ను ఎంత మంచిగా వాడుకుంటా అనుకుంటే అంత మంచిగా వాడుకోండి. నేను ఎన్ని సార్లు ఇస్తాను, ఖచ్చితంగా ఇంట్లో వస్తా, ఖచ్చితంగా వాక్యం చెప్పుకుంటాను. సో ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం అనేది ఎట్లా ఉంది, ఆ సేవకుడు దేవుని అసలు సేవ అంటే ఏంటి, ఇప్పుడు ఆయన సేవ చేయడానికి అర్హుడేనా కాదు ఏమో, అటువంటి వాళ్ళు కావాలంటే అది సాక్ష్యం. అంతకుముందు జనవరి 2వ ఆదివారం, 2వ ఆదివారం 3వ ఆదివారం జగద్గిరిగుట్టకి ప్రాంతానికి తీసుకుపోయాం. సండే కచేరీ. ఆ చర్చిలో 8 మంది రిటైర్ అయిపోయిన సంగతి జరుగుతారు. అందరూ 8 మంది మొత్తం అందరూ రిటైర్ అయిపోయారు. వాళ్ళే సంగతి పెట్టారు. సేవకుని పిలిపి కూడా రాయాలన్నమాట. మేమే మాటలు మాట్లాడుకుంటాము, మేమే వాయిద్యాలు వాయిస్తాం, అన్నీ మేమే చేస్తాం, మేము చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. సో వాక్యం చెప్పడానికే నీకు అవకాశం ఇస్తాం, వచ్చి వాక్యం చెప్పుకో. వాళ్ళ దగ్గర బల్ల వర్తమానానికి నీకు అవకాశం ఇస్తాం, వర్తమానం చెప్పి కూర్చో. వాళ్ళ కూడా మేమే పంచుకుంటాం, వాళ్ళ పరిచయం కూడా మేమే చేస్తున్నాం, అన్నీ మేమే చేస్తున్నాం, నువ్వు రాను రాదు. ఏమిటి ఈ సాక్ష్యం? నేను ఆడికి పరిచయకు పోగానే పాపం ఆ సేవకుడు నాకు అదే మాట చెప్పాడు. రిటైర్ అయిపోయిన 8 మంది ఉన్నారు బాబు, వాళ్ళతో పెద్ద నిధిలోకి అయిపోయింది నాకు. నువ్వు ఎట్లా సేవ చేసుకోవేమో నాకేమైపోతుంది. 3 మెసేజ్లు చెప్పాలి నువ్వు వాళ్ళకి, నిన్న పెంచుతున్నావు. దేవుని దైవం అంత మంచిగానే జరిగింది, ఏమీ కంగారు లేదు. కానీ తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఇప్పుడు నా ఇంట్లోనే నా సాక్ష్యం పాడు చేస్తున్నాను, వీధిలో నా సాక్ష్యం సాగలేదు, సంఘంలో కూడా
రాయి మోస్తున్నావు నువ్వు. బైబిల్ గ్రంథంలో రాయబడింది యెషయా 9:6. మనకు కుమారుడు పడిన ఆయన భుజం మీద రాజ్యభారము ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారి భుజముల మీద మన పాప భారం అంతా కూడా ఆయన భుజముల మీదనే ఉంది. ఈ లోకంలో ఉన్న పాప భారం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి భుజం మీదకి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా గొప్ప త్యాగం చేశాడు. మన పాపాలన్నీ, మన దోషాలన్నీ, మన యొక్క అతిక్రమములన్నీ కూడా ఆయన మీదకి వెళ్ళిపోయాయి. యెషయా 55వ అధ్యాయం మొత్తం ఆయన మీదకి వెళ్ళెను, ఆయన భరించెను, ఆయన మోసెను అని మరో 5 సార్లు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ పాపాలు నా పాపాలు మోసినాడు. నీ యొక్క భారాన్ని, నా యొక్క భారాన్ని ఆయన మోసి మన భారాన్ని ఆయన తేలికచేసినాడు. సో తేలిక అయిపోయింది కదా అని చెప్పేసి మనం ఎగరకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఈరోజు సైలెంట్గా ఉన్నాడు అంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆయన శిలువ మీద కూడా సైలెంట్గానే ఉన్నాడు. ఆయనకి సైలెన్స్ అంటే చాలా ఇష్టం. మౌనంగా. సో కాబట్టి మన పాప భారాలన్నీ భరించిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే సంఘానికి 2 రకాల భారాలు అనేవి ఇచ్చినాడు. 2 రకాల వ్యక్తులు. ఒకటి మందసమును మోసేవాళ్ళు యేసు కావాలా, రెండోది రాయి మోసే వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి కావాలి. సో కాబట్టి నా వీధిలో నా సాక్ష్యం ఉంటుంది, దాని తర్వాత నా యొక్క బంధువుల మధ్యలో నా సాక్ష్యం ఎట్లా ఉన్నది అనేది నీకు నాకు చాలా అవసరం. అండ్ మనం పరీక్షించుకోవాల్సిన సంగతి కూడా కొన్ని వచనాలు చూడండి. ద్వితీయోపదేశకాండము 27:2 చూడండి. ఈ సందర్భం మోసే వాళ్ళకు ముందే చెప్పినాడు, మీరు ఇక్కడ రావు నిలబెట్టాలా అని చెప్పేసి దేవుడి సేవకుడైన మోసే వాళ్ళకి ముందే చెప్పినాడు. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 1 నుండి నేను చదువుతున్నాను. మోసేయు ఇశ్రాయేలీయుల పెద్దలను ప్రజలతో ఇతనికి, నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరించవలెను. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యోర్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలబెట్టి వాటి మీద సున్నము పూసి, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్టు నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ వాటి మీద వ్రాయవలెను. సో మోసే వాళ్ళకి ముందే చెప్పినాడు, దేవుడు సేవకుడు ముందే చెప్పినాడు. మోసే ద్వారా దేవుడు వాళ్ళకు ముందే చెప్పినాడు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ యొక్క మోసే మాట కానీ యెహోషువ మాట కానీ వాళ్ళు మీరినట్లు అసలు ఇక్కడ యెహోషువ 4వ అధ్యాయంలో మనము చూడండి 4:14. యెహోషువ 4వ అధ్యాయము 14వ వచనం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన కనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటిలో అతనిని గౌరవపరిచింది. ఈ రోజులలో సంఘాలలో ఇదైతే లేదు. సేవకుని గౌరవపరచడం కానీ, లేకపోతే బోధకులను గౌరవపరచడం కానీ, లేకపోతే బోధకులకు మర్యాద ఇవ్వడం కానీ అవన్నీ అసలు దేవుడి వాక్యం ఇష్టం. ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు ఏమి అంటే నా హృదయాన్ని నేను పరీక్షించుకోవాలి. నా హృదయాన్ని నేను పరీక్షించుకుంటే నాకు అన్ని అర్థమవుతాయి. ఈ వాక్యం నాకు అన్నీ నేర్పిస్తుంది. సరే, వాక్యం చెప్పబడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు లోపల పనిచేస్తున్నాడు, అలాంటి విషయాన్ని నువ్వు సరి చేసుకోవాలి అని దేవుడు నాతో మాట్లాడింటే అనుకోండి, నేను సరి చేసుకుంటాను. దాని అర్థం నేను తెలుసు, ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ ద సేమ్ అదే పాపంలో నేను కొనసాగడానికి ఇష్టపడుతున్నాను అని అన్నాడు. మరి పళ్ళలో పాపం వదులుకుంటా పాపంలో కొనసాగడం ఏంటి? అర్థమవుతుందా? ఏసుప్రభు నమ్ముకున్న తర్వాత నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అంటే అది పాపం. దాని కొరకు కాదు ఏసుప్రభు మన కొరకు రక్తం దాచింది, దాని కొరకు కాదు యేసుక్రీస్తు ప్రభువు గాయపడింది, దాని కొరకు కాదు ఆయన దాహం అని అలిచింది. ఆయన త్యాగాన్ని ఏ వ్యక్తి అయితే తెలుసుకుంటాడో, ఆయన యొక్క బాధని ఏ వ్యక్తి అయితే అనుభవిస్తాడో, అవన్నీ అనుభవించిన తర్వాత
యొక్క ఉద్దేశం ఆ యొక్క వ్యక్తి తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా, చాలా దీనుగా ఉంటాడు. సో కాబట్టి నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి కూడా ఇదే. సో నా పరిచర్య అనేది ఏంటి? నేను రాళ్ళు మొయ్యాలి అని అంటే నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలి అని అర్థం. యెహోషువ 7వ అధ్యాయం 26వ వచనం చూడండి. యెహోషువ 7:26 అక్కడ కూడా రాళ్ళు నిలబెట్టినట. ఎందుకు రాళ్ళు నిలబెట్టినో చూడండి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి, పెద్ద కుప్ప అది నేటి వరకు ఉన్నది. నేటి వరకు ఉందంట. యెహోవా కోపోద్రేకం మించిన వాడై మలుచుకొని, అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. సో ఇక్కడ ఏమి అంటే ఆకాను అనే వ్యక్తి శపితమైన అంటే అక్రమించేసాడు. దేవుడు అక్రమిస్తే ఎవరిలో చూద్దాం, ఎవరైనా చేస్తారు, ఎవరైనా అంటారు, ఎవరైనా కొడతారా అని టోటలీ కేవలం చేసేసాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఎరుకో ప్రాంతాన్ని మేము జయించినాము. ఎరుకో పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయి, ఎంతో లోతైన పునాదులు తోపి పెద్ద పెద్ద ప్రాకారాలు అయినాడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, గొప్ప రాజు ఉన్నాడు, ఆ సైనికులు ఉన్నారు, అంత పెద్ద ప్రాంతాన్ని మేము జయించినాం. ఈ హాయి ప్రాంతం ఎంత గీతే ఉన్నది. ఆ హాయి ప్రాంతాన్ని జయించనికే పోదాము అని అనుకుంటే ఆ హాయి ప్రాంతంలో వీళ్ళంతా ఓడిపోతున్నారు. ఎందుకు ఓడిపోతున్నారు అంటే ఒకడే వ్యక్తి, అందరూ కాదు బాగా, ఒక్కడే ఒక వ్యక్తి ఏం చేయగలంటే ఆజ్ఞను అధిగమించారు. ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఎంతమంది దగ్గర 30 మంది కూడా చనిపోయినారు. ఎంత గొప్ప నష్టం కదా. ఆ ఒక్క వ్యక్తి లాగా నేను ఆ ఒక్క వ్యక్తి నేనే సంఘానికి ఎంత నష్టం చేసామని అవుతుంది. సో తెలుసుకున్నాడు. యెహోషువ దేవుని దగ్గరికి పోయినాడు. దేవుని దగ్గరికి పోతే దేవుడు చెప్పినాడు, యెహోషువ ఎందుకు మొదలుపెడుతున్నావు? ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు, పోయి చూడు, నా ఆజ్ఞ వాళ్ళు అతిక్రమించినారు, శక్తమైన దాన్ని నేను శపించిన దానిని లోపలే పెట్టుకొని కూర్చున్నారు. అది మంచిగున్నట్ట వాళ్ళకు. దేవుడు శపించిన కానీ వాళ్ళకి మంచిగున్నాయి. ఈరోజు ఉండి అంటే ఆ వ్యక్తి పట్టుకున్నారు, తీసుకొని వచ్చినారు. ఆ తీసుకొని వచ్చేటప్పుడు కూడా వాళ్ళ లోపల మార్పు రాలేదు. అక్కడ దేవుడు చెప్తాడు, ఒక్కొక్క గోత్రాన్ని లైన్గా రమ్మను, దాని తర్వాత ఒక్కొక్క కుటుంబాన్ని లైన్గా రమ్మను. ఆ కుటుంబంలో వరుసలు బట్టి పెద్దోడు, రెండోడు, మూడోడు ఒక్కొక్కరు లైన్గా రండి. ఆ ఒక్కొక్కరు లైన్గా వస్తున్నా సరే ఈ ఆకారం యొక్క హృదయం అనేది కాదు. ఇలా ఎట్లా పట్టుకుంటాడు దేవుడు? చూద్దాం ఎట్లా పట్టుకుంటాడో చూద్దాం. నేను రాసిపెట్టినా, నేను దొంగతనం చేసినాను. లాస్ట్ దొరికేదా అడిగి రాగలడు. ఓ కరెక్టే, నేను దొరికిపోయినా, ఇంకా నేను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఆధారంలో సహా దొరికిపోయినది. ఇప్పుడు నేను తప్పించుకోనికే మార్గం అనేది. సో కాబట్టి దొరికిపోయిన తర్వాత అరే ఏం చేసినావు, ఎందుకు ఇట్లా చేసినావు, చెయ్యకూడని పని నువ్వు ఎందుకు చేసినావు, దేవుని ఆజ్ఞ ఎందుకు అతిక్రమించినావు, దేవుడు చెప్పించిన దాన్ని నువ్వెట్లా తీసుకున్నావు. ప్రజలందరికీ తెలిసిన తర్వాత కొన్ని 10 వచనాలు చదవండి. 7వ అధ్యాయం 24. తరువాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జేరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానిని కలిగిన సమస్తము పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చి, అప్పుడు యెహోషువ నీ వేదమంతా బలపరిచితివి, నేను యెహోవా నిన్ను బలపరుచున్నాను. ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్ళతో చావగొట్టి. రాళ్ళు అంటే మన సాక్ష్యంతో ఏమి అంటే సైతాన్ని ఇప్పుడు మనం జయించాలి. ఏమో ఆలోచించకండి, ఏదో అర్థం చేసుకోకండి. రాళ్ళు అంటే నా సాక్ష్యము. సైతాన్ గాడు ఎట్లా పారిపోతాడు, ఆ సైతాన్ని నేను ఎట్లా జయిస్తాను, ఈ యొక్క పరిస్థితులని నేను ఎట్లా జయిస్తాను అంటే నా యొక్క సాక్ష్యాన్ని బట్టి, వాక్యానుసారంగా నేను ఉండటం ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞని లోబడుచు దేవుని మాట ఉండటం ద్వారా సాధారణ మీకు తెలియదు
పిచ్చి భయపడ్డాడు. యేసు రక్తం అనే ఒకే ఒక మాట, ఆ ఒక్క మాట నీ నోట్లో వచ్చిందంటే యేసు రక్తం అంటే మనకి చాలా భయం. సో కాబట్టి అందుకే యేసు రక్తంలో జయం అనేది ఉంది. సో నేను పళ్ళలో పాలు పొందుతూ యేసు క్రీస్తు ప్రభువారి రక్తానికి సాదృశ్యమైన ఆ యొక్క ద్రాక్ష రసంలో పాల్గొంటూ ఇంకా నేను ఓడిపోయిన జీవితం జీవిస్తున్నాను అంటే ఇంకా నా సాక్ష్యం ఏదో నాకే అర్థం. సో ఇక్కడ ఆకాన్ని బట్టి వీళ్ళకి ఎంతో గొప్ప నష్టం అనేది ఇక్కడ జరిగింది. 26 వారిని రాళ్లతో కొట్టిన తరువాత వారిని అంటే కుటుంబం అంతటిని ఒక్క వ్యక్తిని బట్టి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా అవుట్. కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. నేను అభివృద్ధిగా ఉంటే నా కుటుంబ సభ్యులకి ఎంతో గొప్ప నష్టం. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి అది నీటిలోకి ఉండేది. రాళ్ళను పెద్ద కుప్పగా వేసాడు. సో ఎందుకు ఇట్లా ఆ యొక్క 4వ అధ్యాయంలో 12 రాళ్ళని దేవుడు తీసుకొని రండి అన్నాడు, నిలబెట్టుమన్నాడు. ఎందుకు అని అంటే పోయిన శనివారం నారాయణ కేవ్ దగ్గర సిరుగాపూర్ అనే ప్రాంతంలో ఒక ముసలాయన చనిపోయినాడంటే సమాధి కార్యక్రమానికి అంటే చనిపోయి ఆయన జ్ఞాపకాలను చేసినప్పుడు సమాధి కార్యక్రమానికి పోతే ఆ సమాధులలో సమాధి కడతారు కదా, ఆ సమాధిలో వాళ్ళతోనే కడతారు. ఎందుకు కడతారు అని అంటే ఆ సమాధి ఎవరిది అనేది తెలవడం. ఆ ముసలాయన చనిపోయినాడు, ముసలాయనకి సమాధి మంచిగా రాళ్ళతో కట్టినారు, ఆయన ఫోటో పెట్టినారు, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ అన్ని రాసినారు, మంచిగా రాశారు. అయితే ఆ ముసలాయన భార్యను ఎలా పెట్టిందో ఎవరికి అర్థం. ఎందుకంటే ఆమెకు సమాధి కట్టలేదు. ఆ సమాధిలో కూడా ఆ ముసలాయన భార్యకి సమాధి కట్టలేదండి. అది మా అమ్మని గీనే బాధ పెట్టింటారు, మా అమ్మని గీనే బాధ పెట్టిందేమో, ఎక్కడ బాధ పెట్టిందో చుట్టుపక్కలనే బాధ పెట్టింది మా అమ్మ అన్నాడు. ఇప్పుడు రాళ్ళంటే గురుతు, రాళ్ళంటే గురుతు. మా నాయన సమాధి కట్టించినాం, దగ్గరలో మేము కట్టించినాం, మా తాత గురుతు. సాక్ష్యం అనేది గురుతు. ఈ లోకం నన్ను చూసినప్పుడు, అన్ని జనులు నన్ను చూసినప్పుడు నా సాక్ష్యం వాళ్ళకి గుర్తుండిపోవాలి, అట్లా ఉండాలి. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, హౌ ఈజ్ మై టెస్టిమనీ, నా యొక్క సాక్ష్యం అనేది ఎట్లా ఉన్నది అనేది చాలా చాలా ప్రాముఖ్యం. చాలా జాగ్రత్తగా నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలి. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి నా ప్రాణాన్ని కాపాడుకుంటాడు. సో నోటిని నాలుకని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే నా సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటాను. సరే, ఇంకో సందర్భం ఇదే యెహోషువలో ఇంకో సందర్భంలో కూడా ఇట్లనే రాళ్ళు కుప్పగా నిలబెట్టాడు. 8వ అధ్యాయము 28, 29. యెహోషువ 8వ అధ్యాయము 28, 29. అట్లు యెహోషువ ఆయన నిత్యము నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు రాను మీద వేలాడదీసెను. ప్రొద్దు కృంగుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవమును రాను మీద నుండి దించి ఆ పురద్వారము ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ళ కుప్ప వేసింది. అది నేటి వరకు హాయి రాజు. ఆ రాజు చనిపోయినప్పుడు కూడా ఏంటి అంటే ఆ రామ మీద వేలాడి చేసినారు. ఆ రామ మీదనే మరి పొద్దున సాయంత్రం దాకా ఉన్నాడు, చనిపోయినాడు, తీసినారు, రాళ్ళేసేసారు. సో రాళ్ళేసేసి
ఆ రాళ్ళు చాలా కాలం వరకు అట్లనే ఉన్నాయి అంటారు. సో కాబట్టి నా యొక్క సాక్ష్యం చేత ఈ యొక్క సైతాన్ని నేను జయిస్తాను అనే సంగతి మనకు ఇక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. సో నీ సాక్ష్యము నా సాక్ష్యం అనేది ఎట్లా ఉన్నది అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. 4వ అధ్యాయము 7వ వచనం యెహోషువ చూడండి. యెహోషువ 4:7. అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన కనుక ఈ రాజు చిరకాలం వరకు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థంగా ఉండునని వారితో చెప్పబడి అది మీకు ఆనవాలై ఉండును. అందుకే ఏమి చేయవలెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసి యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలుల గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసినటువంటి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. సో కాబట్టి ఎందుకు ఇదంతా అంటే జ్ఞాపకార్థముగా ఉండడానికి ఇవన్నీ కూడా ఏమి అంటే ఇక్కడ మనకు అర్థం. 6వ వచనం చదివితే ఎవరైనా సరే మన పిల్లలు కానీ ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కానీ ఆ యొక్క ప్రాంతం నుండి అట్లా వెళ్తూ ఉన్నారు, ఇట్లా వస్తూ ఉన్నారు, అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నారు అంటే ఆ రాళ్ళు అట్లనే కనిపిస్తాయి అన్నమాట. వాళ్ళు ఆ రాళ్ళను చూడగానే ఈ రాళ్ళు ఎందుకు పెట్టిండ్రు, ఏమయ్యి ఈ రాళ్ళు అని అంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు. చూడండి 4 ఇక మీదట మీ కుమారుడు ఈ రాళ్ళు ఎందుకని అడుగుతూ మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యోర్దాను అట్లుండగా యోర్దాను నీళ్లు ఆపబడినగా ఈ రాజు చిరకాలం వరకు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థంగా. మీ యొక్క నా యొక్క పిల్లల ముందర నా సాక్ష్యం ఎట్లా ఉంది, నా యొక్క కుటుంబంలో నా సాక్ష్యం అనేది ఎట్లా ఉన్నది. చాలా మంది పిల్లల కనుక మీ నాయన వాక్యం చదువుతాడా అని అడిగితే ఏమో అంటున్నాడు. ఆయన చదువుతుండో లేదో తెలియదు. మీ మమ్మీ ప్రార్థన చేసుకుంటున్నాడు ఏమో లేదు. మీ ఇంట్లో నమ్మి పెరుగుతానంటే అయ్యప్ప. మరి నా పిల్లల ముందే నా సాక్ష్యం చక్కగా లేకపోతే ఎట్లా? చాలా చాలా జరుగుతున్నాయి. దేని కొరకు దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నాడు, ఎందుకు దేవుడు నన్ను రక్షించుకున్నాడు అనే సంగతి నీకు నాకు అర్థం అవ్వాలి అని అంటే చాలా చాలా జాగ్రత్తగా నువ్వు నేను ఉండాలి. ఆఖరి వచనం చదవండి. 4వ అధ్యాయము ఆఖరి వచనం. ఎంత మంచిగా చూడండి. 4వ అధ్యాయం ఆఖరి వచనం. ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి మీరు పుట్టకును. మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలేదు. ఎల్లప్పుడూ దేవుని అందరి భయభక్తులు నింపాలా. ఎల్లప్పుడూ జరసేపు కాదు, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ దేవుని అందరి భయభక్తులు నిలుపుటకును మేము దాటి వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటి వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. సో తల్లిదండ్రులు పిల్లలకి తెలియజేయాలి. ఎల్లప్పుడూ మనం యెహోవా యందలి భయభక్తులు నింపాలా. ఇప్పుడు నేను ఎట్లా ప్రవర్తిస్తున్నానో నా ప్రవర్తన నా కొడుకు తెలుసుకొని వాడు వెళ్ళాలి. నేను కనుక సేవకులు గదపడుతున్నాను పోయి నా కొడుకు చూస్తున్నాడు నేర్చుకుంటాడు. ఇంకా ఇంట్లోనే కూడా ఉంటాడు. నీ సంగతి నువ్వేది నా బాగా చేస్తున్నావు దాదాపు ఫ్యామిలీ లేదు. నీకు భయం లేదు, నాకు భయం లేదు. ఏం సాక్ష్యం? అందుకే చాలా చాలా జాగ్రత్తగా నిజంగా ఈ సంఘంలో దేవుడు నాకు వాక్యం నేర్పించాడు. మా అమ్మ నాయన నేర్పించాడు. సంగారెడ్డి న్యూ జెరూసలేం చర్చిలో ఆల్మోస్ట్ 27 ఏళ్ళ సంది మన ఆయన ఇంకా సండే స్కూల్ టీచర్గానే ఉన్నాడు. ఆయన బైబిల్ స్టడీ తీసుకోండి అని చాలా మంది చెప్పినారు కానీ ఆయన ప్రిపేర్ ఎక్కలేదు. ఇప్పటికి కూడా ఎక్కలేదు. నేను ఎక్కానే నా పరిచయం అది, నేను అదే చేస్తాను. నేను చిన్నపిల్లల మధ్యలో పరిచయం చేయాలి, నేను పిల్లల మధ్యలో చేస్తాను. నేను ప్రిపేర్ ఎక్కడే. అందుకే మన ఆయన దేవుడు కలిసి వస్తున్నాడు.
ఇట్లా సాక్ష్యాలు చెప్తా పోతే ఎక్కడికో పోతుంది. సరే, ఏది ఏమైనా 2 సంగతులు మనం చూసినాము. ఒకటి, యాజకులు అంటే లేవీయులు మందసమును మోయుట అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. రెండవది, గోత్రకర్తలు 12 గోత్రకర్తలు వాళ్ళు ఏం చేసినారు అంటే వాళ్ళు రాళ్ళని మోసారు. సో లేవీయులు అంటే సేవకులు అని మనం అనుకుంటే, గోత్రకర్తలు అంటే విశ్వాసులు అని మనం అనుకోవాలి. సో విశ్వాసులుగా నా సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటాను. లేవీయులుగా సంఘ పరిచర్య చేయడం, పరిచర్య ధర్మాన్ని నెరవేర్చడం, నియామక కూటములను సరిగ్గా జరిపించడం అనేది ఏమి అంటే అది మా పని. సో కాబట్టి నా యొక్క సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటా, నీ యొక్క సాక్ష్యాన్ని మీరు కాపాడుకుంటే ఎంతో అద్భుతంగా అది ఉంటుంది. ఈ లోకం చూసేది కూడా మన సాక్ష్యం. నేను ఎబ్రోన్లో ఉన్నప్పుడు వాక్యం నేర్చుకుని కూడా నువ్వు నీ ఆఫీస్లో నుండి ఒక చిన్న గుండు సూది కూడా తీసుకొని రావు అని నేర్పించిన వాక్యం. ఒక గుండు సూది కూడా కనీసం నీ సార్కి అడిగి కూడా తీసుకొని రాకుండా ఒక వస్తువు, ఒక పేపర్ కానీ, ఒక పెన్ను కానీ, ఒక గుండు సూది కానీ తీసుకొని రావు. ఇప్పటి వరకు నేను తీసుకునే రాలేదు. ఆ మాట నా మనసులోనే ఉండిపోయింది. అది నా సాక్ష్యం. ఇప్పటి వరకు నేను ఒక వస్తువు కూడా తీసుకొని రాలేదు. ఒక సేవకుడు పోయినాడు, స్టాఫ్ నర్స్ ఇంటికి పోయినాడు. స్టాఫ్ నర్స్ ఇంటికి పోతే ఒక సెల్ఫ్ నిండా మొత్తం అన్ని గోదలు, మందులు, టానిక్లు, సెలైన్లు అన్నీ ఏం సాక్ష్యం? ఇట్లా నేను సాక్ష్యాలు చెప్పకపోతే చాలా టైం అవుతుంది. సరే, ఏది ఏమైనా దేవుని అందరి భయభక్తులు అనేది ఎల్లప్పుడూ కలిగి ఉండాలి అనేది నువ్వు నేను నేర్చుకుంటే చాలా అద్భుతంగా అది మోకరించండి. ప్రార్థన. ఈ సాంగ్ షీట్స్ ఇక్కడ ఉన్నాయి. వచ్చే వారం నుంచి మీరు తెచ్చుకోండి. నేను కొన్ని తెచ్చినాను. వీలైతే దీన్ని జిరాక్స్ తీసుకోండి. ఈ పాఠం మనం నేర్చుకుంటాం. సార్వత్రిక సంఘ వాగ్దానం మీద 5 పాఠాలు రాసినారు. ఈ యొక్క 5 పాఠాలు వచ్చే వారం నుండి మనం నేర్చుకున్నాము. నేను ఆల్రెడీ నేర్చుకున్నాను. వాచ్మెన్ సర్వీస్కి పోయినప్పుడు ఈ పాఠాలన్నీ నేర్పించాను నేను ఆ చర్చిలో. సో మన సార్వత్రిక సంఘ వాగ్దానం ఉంటాయి కాబట్టి ఇవి మీరు తెచ్చుకోండి, జిరాక్స్ తీసుకోండి. వచ్చే వారం మనం మోకరించండి. ప్రార్థన. ప్రేమల తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో మీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు మా పాపాలను మోసినాడు. ఆయన వీటి మీద మోసినాడు. మీకు వందనాలు ప్రభువా. మరి మా పాప భారాన్ని మీరు తొలగించినారు. మీకు వందనాలు ప్రభువు తండ్రి. ఆ భారాన్ని తొలగించి మీ పరిచర్య భారం నా పైన, మా పైన మీరు పెట్టినట్టు మీకు వందనాలు ప్రభువా. ఆహాన్ని గుర్తు చేసినందుకు స్తోత్రాలు. ఒక్క వ్యక్తి అతిక్రమమును బట్టి కుటుంబ సభ్యులలో ఒక్కడు కూడా మిగలలేదు ప్రభువు తండ్రి. మేము కృపాకాలంలో ఉన్నాం. మీరు ఇంకా కృప చూపిస్తున్నారు, దయ చూపిస్తున్నారు, జాలి చూపిస్తున్నారు, కరుణ చూపిస్తున్నారు ప్రభువా. ఈ రోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటారు, ఎల్లుడైనా తెలుసుకుంటారు, వారు మారుతారు అని మాకు అవకాశం ఇస్తున్నారు. మీకు వెళ్ళలేదు అన్నారు ప్రభువా. మీకు ఎంత గొప్పది, ఎంత అపారమైనది తండ్రి. మీకు వెళ్ళలేదు అన్నారు నాయన. మరి హాయి రాత్రులు కూడా మీకు గుర్తు చేశారు. మీకు వెళ్ళలేదు ప్రభా. అటువంటి విధమైన ప్రవర్తన మా వద్దు నాయన. మరి నా యొక్క సాక్ష్యాన్ని నేను మొయ్యాలి ప్రభు. మరి పరిచర్య భారాన్ని మొయ్యాలి. సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అని అపోస్తలుడైన పౌలు సెలవించాడు ప్రభు తండ్రి. నాయన మీకు వెళ్ళలేదు అన్నారు ప్రభు. మరి యొక్క భారాన్ని మా మీద పెట్టినందుకు అన్నారు, మమ్మల్ని నమ్మినందుకు అన్నారు ప్రభు తండ్రి. మరి ఆయన మేము మీకు నమ్మక ద్రోహం చేయకుండా దయచేసి సహాయం చేయవలసిందిగా వచ్చిన మీ పీడకై స్తోత్రాలు. కొంత వాక్యం చెప్పినాం ప్రభు తండ్రి. మరి వాక్యాన్ని సాధారణ ఎదుర్కోకుండా మేము ఎక్కడున్నా సరే మా యొక్క సాక్ష్యాన్ని మేము కాపాడుకునేలాగా. సో వీఆర్ క్యారింగ్ అవర్ టెస్టిమనీ. మా యొక్క సాక్ష్యాన్ని మేము మాతో పాటే మోస్తున్నాం ప్రభు తండ్రి. మీకు వెళ్ళలేదు అన్నారు. లోకంలో లోకస్తులు కూడా గమనిస్తుంది ఆ యొక్క సాక్ష్యాన్ని. అంటే ఎంతో భయభక్తులు కలిగి భయంతో, వణుకుతో మా యొక్క సొంత రక్షణలో మేము కొనసాగేలాగా మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా వెళ్తున్నా. మీ దీవెనాశీర్వాదాలతో పంపవలసిందిగా అనుగ్రహించిన యొక్క సమయంపై స్థితించి ఆర్థించి నాకు వచ్చిన మీ అందరికీ చూద్దాం. మోకరించిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించే వాళ్ళ అందరికీ తీసుకొస్తుంది. ఏ స్నామంలో స్థుతించి ప్రార్థించడం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో నడిపిస్తుంది కాక